హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ప్రీవియస్ వీడియో చూసారు కదా, సో దాని కింద కామెంట్స్లో కొంతమంది అడిగారనమాట, అక్క మాకు ప్యాకింగ్ కూడా చూపించండి, అసలు బ్యాంగిల్స్ని ఎలా ప్యాక్ చేస్తారు అండ్ కొరియర్ డీటెయిల్స్ కానీ కొరియర్ ఛార్జెస్ ఎలా పడతాయి ఇవన్నీ కూడా ఒక వీడియోలో క్లియర్గా చెప్పండి, మాకు అర్థమవుతుంది అనేసి చెప్పారనమాట. సో అందుకోసమని నేను ఇవాళ అయితే అసలు మేకింగ్ దగ్గర నుంచి మేక్ చేసిన తర్వాత ప్యాకింగ్ కొరియర్ చేయడం ఎలా అండ్ సిస్టర్ అయితే అడిగారు అనమాట. ఏమనంటే, అక్క నాకు యూఎస్ నుంచి ఆర్డర్ వచ్చింది, సో ఇక్కడ నుంచి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా పడతాయి, అసలు ఎలా షిప్ చేయాలి అని కూడా అడిగారు అనమాట. సో దానికి కూడా నేను ఈ వీడియోలో పూర్తి క్లియర్గా చెప్తానండి. దాని డీటెయిల్స్, ప్రైసింగ్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అసలు ప్యాకింగ్తో సహా. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మీకు ఒక కలెక్షన్ చూపిస్తాను, సో ఇది చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ సెట్ అండి. ఆల్రెడీ నిన్న వీడియోలో అందరూ చూసారు కదా ఈ బ్యాంగిల్ సెట్, దీనికి ప్రైజింగ్ కూడా చెప్పాను కదా. సో దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి మెంతి ఎల్లో అంటారు కదా, సో ఆ కలర్ అన్నమాట ఈ కలరు. సో ఆ కలర్ థ్రెడ్ తీసుకొని మనం దానిపైన ఇలాగా సెరామిక్ వైట్ అండ్ గ్లాస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి ఇలా జర్దోజీ వర్క్ తోటి చేసామన్నమాట. నిజంగా సెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి రియల్గా చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇవి వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ అనమాట. టూ కట్ బ్యాంగిల్స్లో టూ బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్స్ అండి, డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఏ కలర్ కూడా మీకు మ్యాచ్ అవ్వకుండా చేసాము. అండ్ ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. ఈ మేడం ఏం చెప్పారంటే, నాకు 4 కట్ బ్యాంగిల్స్ కావాలి అండ్ 2 కట్ బ్యాంగిల్స్ కావాలి, డిజైన్ మ్యాచ్ అవ్వకూడదు, కలర్ మ్యాచ్ అవ్వకూడదు, డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నారు. సో మనం దాన్ని తీసుకొని ఇలాగ డిఫరెంట్గా డిజైన్ చేసామన్నమాట. సో ఇవి వచ్చేసి ఇది వచ్చేసి నెమలి కంఠం కలర్ అంటారు కదండి, సో ఆ కలరు. దాని మీద మనం ఆ కలర్ డ్రాప్స్ పెట్టి దాని మీద 4mm సెరామిక్ వైట్ పెట్టామన్నమాట. ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ యూజ్ చేసామండి, ఒక ఫ్లవర్లా వచ్చేటట్టు. అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి, నిజంగా ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇలా ఓవెల్ షేప్ కుందన్ని యూజ్ చేసి చుట్టూ కూడా స్టోన్ చైన్ పెట్టాము అండ్ క్లిప్ స్టోన్స్ అండి టోటల్గా కూడా. ఇవి వచ్చేసి డ్రాప్ కుందన్స్ యూజ్ చేసామన్నమాట రెడ్ కలర్ మిడిల్లో. సో ఒకటే కలర్ యూజ్ చేయమన్నారని ఎక్కువ శాతం ఒక బ్యాంగిల్కి వచ్చి ఒక కలర్ వచ్చేటట్టే ఎక్కువ యూజ్ చేశానండి. సో సెకండ్ కలర్ ఏంటంటే లైట్గా, అంటే మనకి మొత్తం ఒక కలర్ అయినా అంత ఇదిగా కనిపించదు కదా, సో అందుకనేసి ఇలా చేసామన్నమాట. ఇవి వచ్చేసి టోటల్ కూడా స్క్వేర్ కుందన్స్తో చేసాము. అండ్ ఇది వచ్చేసి మీకు 3D రోజ్ ఫ్లవర్ వచ్చేటట్టు ఇలా చేసామన్నమాట పింక్ కలర్లో. ఇంకోటి వచ్చేసి అసలు నాకు ఫుల్ వైట్లో కావాలి అని అడిగారు అనమాట. సో ఫుల్ వైట్లో ఇలాగ క్లిప్ స్టోన్స్ ఏనండి, మొత్తం కూడా వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ యూజ్ చేసి ఇలా చేసామన్నమాట. 3 లైన్స్ ఇచ్చాము క్లిప్ స్టోన్స్. సో చూసారు కదా, షైనింగ్ అయితే క్లిప్ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్స్ ఒక 4 వచ్చేసి మనం గ్లాస్ గోల్డ్లో స్టార్ షేప్ పెట్టేసి ఇట్లా చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి వచ్చేసి మీకు ట్రయాంగిల్ బేబీ పింక్ యూజ్ చేసాము. అండ్ ఇవి వచ్చేసి వి షేప్ అండి, వి షేప్లో ఆరెంజ్ కలర్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి మూన్స్ అండి. మూన్స్లో లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్ అంటారు కదా, సో ఆ గ్రీన్ మీద 3mm వైట్ కలర్ కుందని ఇలా పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, సో ఇదైతే కొత్త కలెక్షన్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేశాను, సూపర్ హిట్ అయితే వచ్చిందనమాట. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ కస్టమర్ కూడా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి వి షేప్ అండి, వి షేప్ మిడిల్లో స్టోన్ వస్తుంది కదా, సో అవి అటు ఇటు పెట్టేసేసి ఇలా 4x4 పెట్టామన్నమాట స్క్వేర్. అటు ఇటు వచ్చేసి షుగర్ బీడ్స్ పెట్టాము, వి షేప్కి మిడిల్ గ్యాప్ ఉంటుంది కదా, సో అక్కడ షుగర్ బీడ్స్ పెట్టామండి. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే, ఫుల్ వైట్లో చేసాము అది కూడా. అండ్ ఇది వచ్చేసి బ్లాక్లో అండి, బ్లాక్ అండ్ సెరామిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. సో కలెక్షన్ అయితే ఇదండి. సో దీన్ని ఎలా ప్యాక్ చేయాలి అని చెప్తానండి. సో చాలా మంది అడుగుతారు కదా, అక్క మీకు యూఎస్ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇండియాలో రావని ఒక సిస్టర్ కామెంట్ కూడా పెట్టారు, ఒక యూఎస్ ఆర్డర్ అని బల్క్ ఆర్డర్ అని పెట్టినప్పుడు. సో నాకు ఇండియాలో కూడా ఆర్డర్స్ వస్తాయండి. ఇదైతే ఇండియా ఆర్డరే, బెంగళూరు ఆర్డర్ అనమాట. సో ఏంటి అంటే, ఇక్కడ ఈ మేడం ఇది 5th టైం ఇచ్చారు మనకి. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ప్యాకింగ్ కానీ మన వర్క్ కానీ ఎంత నీట్గా ఉండిద్ది అనేసి. ఇది 5th టైం అండి, ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా నా దగ్గర చేయించుకున్నారనమాట ఈ మేడం. సో నేను ఫస్ట్ అయితే దీన్ని ప్యాకింగ్ అయితే చేసేస్తానండి. సో ఫస్ట్ అయితే ఇలా వ్రాపింగ్ రోల్ అని ఉంటుందండి, సో దీన్ని తీసుకోండి. మీకు వ్రాపింగ్ కవర్స్ కూడా దొరుకుతాయి, సో దాని బదులు కూడా ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది మనకి ఎలా చుడితే అలాగా ఉండిపోయిద్ది అనమాట, బ్యాంగిల్స్ని గట్టిగా పట్టుకొని ఉంటుందండి వ్రాపింగ్ రోలు. సో దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి చాలా వరకు కూడా.
సో నేను ఆ కవర్స్ కూడా యూజ్ చేశానండి. బట్ నాకు ఆ కవర్స్లో కన్నా ఆ కవర్లో పెట్టి వ్రాప్ చేస్తే కొంచెం లూజ్ వస్తున్నాయి అనమాట బ్యాంగిల్స్. సో అందుకని నేను దాన్ని ప్రిఫర్ చేయడం ఆపేసాను. ఫస్ట్ ఆర్డర్ చేశాను ఫస్ట్లో, దాని తర్వాత దాన్ని ప్రిఫర్ చేయడం ఆపేసానండి, ఎందుకంటే లూజ్ వస్తుంది అనేసి. ఇలా వ్రాపింగ్ రోలే వ్రాప్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగుంది. యూఎస్కి షిప్ చేసినా ఎక్కడికి షిప్ చేసినా నేను దీన్నే వ్రాప్ చేసి పంపిస్తానండి, ఎందుకంటే మనకి అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను దీన్నే వ్రాప్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ అయితే ఒక సెట్ అసలు వ్రాప్ చేసి ప్యాక్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ అన్ని చూపించాలన్నా లెంత్ అయిపోద్ది అనమాట వీడియో. సో సేమ్ నేను దీన్ని ఎలా ప్యాక్ చేస్తున్నాను మిగతా అన్నిటిని కూడా అలాగే ప్యాక్ చేసుకోవాలండి. సో ఫస్ట్ చూడండి, ఇట్లాగా అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకొని ఇలా వ్రాప్ చేయండి. మనం బ్యాంగిల్స్ని ఎలా అయితే వ్రాప్ చేస్తామో అట్లాగా ఒక దగ్గరగా పట్టుకొని గట్టిగా అయితే వ్రాప్ చేసుకోండి. సో ఎక్కడ కూడా డస్ట్ లేకుండా చూసుకోండి. ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత గట్టిగా ఇలా లాగండి, వ్రాపింగ్ రోల్ని ఇట్లా లాగుతూ ఇట్లా చేసుకోండి. సో ఏంటి అంటే మీకు ఎక్కడ కూడా కుందన్స్ అసలు బ్యాంగిల్స్ చూసారుగా ఎంత టైట్గా పట్టుకుందో చూడండి, నేను కదిలిస్తున్నాను కదా, సో ఊడట్లేదన్నమాట. ఇలా కట్ చేసుకోండి. దీన్ని ఇలా లోపలికైతే వ్రాప్ చేసేసుకోండి. సో ఇలా వ్రాప్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి, మీరు ఎక్కడ కూడా అసలు కుందన్ జరిగే ఛాన్స్ కూడా లేదు. బాగా డ్రై అయిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి కదలదు అనమాట కుందను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఇది ఎక్కడ దొరికిద్ది అంటే ఇది మన దగ్గర కూడా అవైలబుల్గానే ఉందండి ఈ వ్రాపింగ్ రోల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది బబుల్ ర్యాపర్ అంటారు కదా, సో అదనమాట. ఇది మీకు వచ్చేసి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గానే ఉండిద్దండి. సో ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బబుల్ ర్యాపర్. సో దీనికి ఎంత పడుతుందో చూసుకొని కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోండి. సో ఇలాగా రోల్ చేసుకోండి బబుల్ ర్యాప్ తోటి ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఉంటుంది కదా మనకి ప్లాస్టర్ చిన్నది, సో అది తీసుకోండి. అది తీసుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ ఎక్కడ దాకా అయితే ఎండింగ్ వచ్చిందో అక్కడ ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనకి ఇది ఊడిపోయినా కానీ బబుల్ ర్యాపర్ అయితే ఊడదనమాట. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి. సో ఇక్కడతోటి మనం బ్యాంగిల్స్ వ్రాప్ చేయడం, దానికి బబుల్ ర్యాప్ కూడా చేయడం అయిపోయింది అనమాట. సో దీన్ని ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇలాంటి బాక్సెస్ మనకి దొరుకుతూనే ఉంటాయండి. ఎక్కడ అంటే మనకి అమెజాన్లో అలాగా, అమెజాన్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా బుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వీటిలో సైజెస్ని బట్టి మనకి ప్రైజింగ్ అనేది ఉండిద్దండి. 7 రూపీస్ 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవి ప్రైజింగ్ వచ్చేసరికి 20 దాకా కూడా ఉంటాయి. ఎలా అంటే వీటి సైజెస్ని బట్టండి. సో పెద్ద కొంచెం ఇంత బాక్స్ వచ్చింది అనుకోండి, వాటిలో సైజెస్ నాకు అంతగా తెలియదు. బట్ ఏంటి అంటే 20 రూపీస్ దాకా కూడా ఉంటాయి అన్నమాట. ప్రైజింగ్ని బట్టి బాక్స్ సైజ్ అనేది కూడా మారుతూ ఉండిద్దండి మనకి. ఇలాంటి బాక్సెస్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్లో బాగా వెళ్తాయి అనమాట. మనం ఎలాగో ఇలా బబుల్ ర్యాప్ కూడా చేస్తాం కాబట్టి జాగ్రత్తగా వెళ్తాయి. అండ్ ఇది ఒక్కటి కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అరౌండ్ దాకా కూడా పడుతుంది అనమాట. సో ఏంటి అంటే మనం ఇంత వర్క్ చేసి కూడా అంటే కస్టమర్స్ మనీ పెడతారు, మనం ఇంత వర్క్ చేస్తాము. సో ప్యాకింగ్ సరిగ్గా చేయకుండా అక్కడికి వెళ్ళేలోపు ఏదైనా డ్యామేజ్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉండదు కదండి వాళ్ళకు కూడా, మనకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అక్కడ. సో ఆ ఛాన్స్ అయితే తీసుకోవద్దండి. మనకి మహా ఖర్చు అయితే ఒక 40 రూపీస్ ఖర్చు అవుతుంది ప్యాకింగ్ అంతా కూడా. సో ప్యాకింగ్ అయితే నీట్గా చేసుకోండి. అండ్ ఇలాగే పంపించేయమండి, ఓన్లీ టేప్ వేసి. ఇన్ కేస్ వెయిట్ ఎక్కువ ఉంటాయి కొన్ని పార్సిల్స్కి, అది కాక కొంచెం దూరం వెళ్ళే పార్సిల్స్ ఉంటాయి. ఇప్పుడు యూఎస్ఏ అనుకోండి, సో అక్కడ దాకా వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి వ్రాపింగ్ రోల్ ఉంది కదండి, మనం ఆల్రెడీ ఫస్ట్ బ్యాంగిల్స్ వ్రాప్ చేసాం కదా, దాన్ని కూడా మేము బాక్స్ చుట్టూ చుడతాం అనమాట. ఇండియాలో ఎక్కడికి పంపించినా కానీ ఈ వ్రాపింగ్ రోల్ ఏది వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా పార్సిల్స్, సో పెద్ద పార్సిల్స్ ఉంటాయి. సో వాటికి మటుకు ఈ వ్రాపింగ్ రోల్ అనేది పక్కా చుట్టి పెడతామండి. ఎందుకంటే కొరియర్లో కొంచెం ఇలా విసిరేస్తూ ఉంటారు, అంటే అనుకుంటారు కదండి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అది ఇది అనేసి. సో ఇన్ కేస్ అలాంటివి ఏమైనా జరిగినా కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదండి. మేము పూర్తిగా సేఫ్గా పంపించడానికి ట్రై చేస్తామన్నమాట. సో మాకైతే ఒక్కొక్క ప్యాకింగ్ని బట్టి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా, అంటే దాని వెయిట్ని బట్టి మాకు
ప్యాకింగ్ కాస్ట్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో ఇలాంటి తీసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్స్ని దీంట్లో పెట్టేయాలండి. దీంట్లో పెట్టేసి మీకు ప్యాకింగ్ ఎక్కడ కూడా కదలకుండా నీట్గా చూసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసేసిన తర్వాత టేప్స్ అవన్నీ వేసేసుకుంటాం కదండి బాక్స్ మీద. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండి. సో అడ్రస్ వచ్చేసి ఇదండి. మేమైతే ఇలా ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఏంటి అంటే మనకి ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మన రైట్ సైడ్ ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టు అడ్రస్ ఉండాలన్నమాట. సో ఇట్లా ప్రింట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మేము వచ్చేసి డైలీ 10 నుంచి 15-20 పార్సల్స్ దాకా కూడా వేస్తాము. ఎందుకంటే మెటీరియల్ పార్సల్స్ ఉంటాయి కదా, సో అట్లా వేస్తూ ఉంటాం కాబట్టి డైలీ మన టు అడ్రస్ చిన్న పేపర్ మీద రాసి మళ్ళీ వాళ్ళ అడ్రస్ రాయాలి, ఇదంతా పనండి. సో అందుకనేసి ఇలాగా సింపుల్గా ఒక ఐడియా అలా చేసి ఇలా చేసామన్నమాట. ఇది ప్రింట్ చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం వర్క్ తగ్గిందనే చెప్పచ్చండి. సో ఇట్లా చేసుకున్న తర్వాత వాళ్ళ అడ్రస్ రాసేయాలండి. వాళ్ళ అడ్రస్ రాసేసి ఇలా స్టిక్ చేసేసి మొత్తం కూడా ప్యాకేజ్ నీట్గా మనకి ఎలా అయినా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంది అని అనుకున్నప్పుడు పార్సల్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అసలు కొరియర్ నేను ఏది యూజ్ చేస్తాను, మనకి ఎలా పడతాయి ఛార్జెస్, ఇక్కడ మనకి ఇండియాలో అయితే ఎలా పడతాయి, అదర్ స్టేట్స్ పంపించాలంటే ఎలా పడతాయి అని డీటెయిల్డ్గా ఇప్పుడు కొరియర్ డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి వినండి. సో నెక్స్ట్ వచ్చేసి కొరియర్ గురించి అండి. సో కొరియర్ ఏంటి అంటే నేను యూజ్ చేసేవి డిటిడిసి అండ్ ఇండియా పోస్ట్ ఈ 2 యూజ్ చేస్తానమాట. సో డిటిడిసిలోనే ఎక్కువ పార్సల్స్ అనేవి వెళ్తాయి. ఇండియా పోస్ట్లో కొంచెం రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట, మాకు ఇంటి దాకా వస్తాయి అలా అన్న వాళ్ళకి. అండ్ డిటిడిసి అవైలబుల్ ఉండదు కొన్ని ఏరియాస్కి. సో వాళ్ళకి నేనైతే ఇండియా పోస్ట్ వేస్తానండి. సో డిటిడిసిలో వచ్చేసి ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే మనకి పర్ కేజీ వెయిట్ బిలో ఎంత ఉన్నా కానీ 60 రూపీస్ తీసుకుంటారండి ఏపీ అండ్ తెలంగాణ. ఇన్కేస్ అదర్ స్టేట్స్కి అయితే అంటే కర్ణాటక కానీ చెన్నై ఇలాగా అదర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఉత్తరప్రదేశ్, వీటన్నిటికీ కూడా పర్ కేజీ 120 రూపీస్ తీసుకుంటారనమాట. కేజీ బిలో వెయిట్ ఎంత ఉన్నా కానీ మినిమం ఛార్జ్ అండి. నార్మల్గా ఇది వచ్చేసి నేను ఈ బాక్స్లో పెట్టాను కదా, సో ఈ బాక్స్లో పెట్టి ఇలా పంపించినా కానీ నాకు ఇప్పుడు ఇది బెంగళూరుకి వెళ్ళాలి కదా 120 తీసుకుంటారు. లేదు ఇది ఒక చిన్న డబ్బా, దీని వరకే పట్టే డబ్బా ఉంటుంది కదా, సో ఇంత డబ్బాలో పంపించినా 120 తీసుకుంటారనమాట. సో కేజీ వెయిట్ బిలో ఎంత ఉన్నా కానీ 120 తీసుకుంటారండి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న ఐటమ్ వెయిట్ కేజీ బిలోనే వస్తుంది, బట్ దాన్ని ప్యాక్ చేసేసరికి వాల్యూమెట్రిక్ వస్తుంది అనమాట. సో వాల్యూమెట్రిక్ కూడా చెక్ చేస్తారండి డిటిడిసి వాళ్ళైతే. అప్పుడు ఏంటంటే ఇన్కేస్ లోపల ఉన్న వెయిట్ ఒక కేజీయే ఉన్న వాల్యూమెట్రిక్ చెక్ చేయడం వల్ల అది ఒక 1.5 1.3 అట్లా వచ్చినా కానీ దాని నెక్స్ట్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఇన్కేస్ ఇప్పుడు కేజీకి 60 రూపాయలు అని చెప్పా కదా, ఇన్కేస్ అది వాల్యూమెట్రిక్ చెక్ చేయడం వల్ల 1.3 అట్లా అయితే 100 రూపీస్ తీసుకుంటారండి. సో అట్లా మనకి వాల్యూమెట్రిక్ చూడడం వల్ల కొంచెం షిప్పింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా వరకు కూడా మేము వాల్యూమెట్రిక్ రాకుండా వేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి తప్పదండి, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇండియా పోస్ట్ అండి. ఇండియా పోస్ట్లో ఏంటంటే వాల్యూమెట్రిక్ చెక్ చేయరు అనమాట, ఓన్లీ వెయిటే చెక్ చేస్తారు. బట్ ఏంటి అంటే ఇండియా పోస్ట్లో కేజీ వెయిట్ నుంచి అంటే మనం అక్కడ కూడా అంతే మినిమం వెయిట్ అనేది ఉంటుంది అనమాట. మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయండి. మినిమం ఛార్జ్ వచ్చి 42 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు. దాంట్లో వెయిట్ని బట్టి ఛార్జెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. 50, 62 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ అట్లాగా వెయిట్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో అసలు ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ పార్సల్కి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అక్క అని అడిగారు అనమాట. సో యూఎస్ పార్సల్కి వచ్చేసి నేను రీసెంట్గా ఒక 1.5 kg పార్సల్ వేసానండి. సో 1.5 kg పార్సల్కి నాకు 3500 షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేసామన్నమాట. సో అంత ఛార్జెస్ మనం పెట్టుకోలేము కాబట్టి ఆ 3500 మనకి యూఎస్కి షిప్పింగ్ ఎంత అయితే పడుతుందో అది వచ్చేసి మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే యూఎస్ పార్సల్ ఎక్కడ నుంచి చేస్తారు అక్క అని కూడా అడిగారు. సో నేను డిటిడిసిలోనే వేస్తానండి అవి కూడా. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, అదేంటి అంటే ఇవిగోండి ఇవి అనమాట. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా కుందన్స్ అండి. ఏ సెట్కి ఆ సెట్కి మనం ఇలా ఎక్స్ట్రా కుందన్స్ కూడా సపరేట్గా అయితే ప్యాక్ చేసుకోవాలండి. సో అప్పుడు ఏంటి అంటే ఏదైనా కుందన్ ఊడిపోయినప్పుడు వెంటనే కస్టమర్కి పిక్ చేసుకొని స్టిక్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట. సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.